జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, అడిగేన్ దీపారాణి శ్రీరామాంజదాసి. ఈరోజు 13వ పాశురం చదువుకుందాం. ఆండాల్ తిరువడగలై శరణం. புல்லின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்கலைந்தானை கீர்த்திமை பாரிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவனெக்கலம்புக்கார் வெள்ளி எழுந்து வியால முறக்கித்து புல்லிம் சிலம்பிகனக்கான் சோதரி கன்னிவாய் கொல்லொக்கொலிரா கூடந்து நீராடாதை பள்ளிக்கிடத்தையோ பாவாய் நீவன் நின்னாள் கள்ளம் தவிரந்து கலர்ந்தேலோரெம்பாவாய். ఆండాల్ తిరువడగలై శరణం. ఈ పాశురంలో ఒక గోపిక కళ్ళ అందాన్ని మెచ్చుకుంటూ గోదాదేవి నిద్రలేపుతుంది. పక్షి శరీరంను ఆవహించిన బకాసురుడి నోరు చీల్చిన శ్రీకృష్ణుని దుష్ట రాక్షసుడగు రావణుణ్ణి వధించిన శ్రీరాముని గానం చేస్తూ మన తోటి పిల్లలందరూ వ్రత ప్రదేశానికి చేరారు. తామర పువ్వులను పోలిన కన్నులు కలదానా, లేడి వంటి చూపులు కలదానా గరుడు అస్తమించి శుక్రుడు ఉదయిస్తున్నాడు. పక్షులన్నీ తమ ఆహార అన్వేషణ నిమిత్తం అరుచుకుంటూ ఆకాశంలోకి పోతున్నాయి అని గోపికను చెప్పగా, నిద్రిస్తున్న గోపిక తన కన్నులు తెరిచి చూసింది. వికసించిన తామర పువ్వులందు రాలిన తొమ్మిద వంటి కన్నులు కలదానా, ఇకనైనా లేచి రావమ్మ, నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీ వద్దకు వచ్చును అని భ్రమించకు. శ్రీకృష్ణ విరహతాపంను తీర్చుకొనుటకు ఈ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మ, ఇంకా పరుండరాదు. మనము నోచే ఈ వ్రతంనకు ఇది శుభ సమయము. ఓ సుందరి, నీ కపటంను వీడి మాతో కలిసి మహిమాన్వితమగు ఈ వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయుటకు సహకరింపుము. అంతా శుభములే కలుగుతాయి అని గోదాదేవి ఇతర చెలులతో కలిసి 8వ గోపికను మేల్కొల్పుతున్నారు.